అతనో జిల్లా ఉన్నతాధికారి. నిక్కచ్చిగా వ్యవహరించే స్వభావం, అక్రమాలను సహించలేని నైజమైనది. అలాంటి ఆఫీసర్ను అడ్డు తొలగించుకునేందుకు జిల్లా మంత్రి మరో కాంగ్రెస్ నాయకుడు కలిసి సీఎంఓలో చక్రం తిప్పారు. ఇంకేముంది, అధికారి వచ్చిన 2 నెలలకే బదిలీ చేయించి అడ్డు తొలగించుకున్నారు. భూ నిర్వసితులకు అందించే కోట్ల రూపాయల పరిహారాన్ని కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం చేశారు. కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఇలాంటి అక్రమాలు అనేకం బయటపడుతున్నాయి. కొడంగల్ ఎత్తిపోతల పథకంలో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నిజాయితీగా ఉండే అధికారులను బదిలీ చేస్తూ అధికార పార్టీ నేతలు అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఓ జిల్లా ఉన్నతాధికారి వచ్చిన 2 నెలలకే ట్రాన్స్ఫర్ కావడం సంచలనం సృష్టించింది. 2025 జూన్ 19న నారాయణపేట జిల్లా పేరుపళ్లలో చేపడుతున్న మెయిన్ పంప్ హౌజ్ జాయమ్మ చెరువు విస్తరణ భూసేకరణకు అనుకూలంగా ఉన్న పత్రికల్లో భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏమైందో ఏమో కానీ సదరు ఉన్నతాధికారి బదిలీ అయిన సరిగ్గా నెల తర్వాత జూన్ 8న నోటిఫికేషన్లు మార్చి తాజాగా విడుదల చేశారు. అంతేకాకుండా మరో 100 ఎకరాలను ముంపులోకి చేర్చి ఈ వారంలో మరో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎత్తిపోతల పథకంలో భూ నిర్వాసితుల పేర్లు కాకుండా కమిషన్లు ఇచ్చిన వ్యక్తి పేర్లు నోటిఫికేషన్లలోకి రావడంతో అసలైన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ ఉన్నతాధికారి నారాయణపేట జిల్లాకు వచ్చి రావడంతోనే అక్రమాలపై కొరడా జులిపించారు. ఇసుక దందాను ఆన్లైన్ చేశారు. నల్లమట్టి తరలిస్తున్న టిప్పర్ల నుంచి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా క్యూబిక్ మీటర్లకు ఇంత అంటూ ఛార్జీ విధించారు. అటు కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో అక్రమాలు జరగకుండా కింది స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా నెంబర్ 2 మంత్రికి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీ పైన అనుమతుల కొరడా జులిపించారు. భూసేకరణలో ఇష్టం వచ్చిన వాళ్ల పేర్లను చేర్చేందుకు ససేమిరా అనడం, సదరు అధికారి ఉంటే తమ పప్పులో ఉడకవని భావించిన అధికార పార్టీ నేతలు హడావిడిగా నెంబర్ 2 మంత్రిని కలిసి సీఎంఓపై ఒత్తిడి తెచ్చారు. 2 నెలల్లోనే బదిలీ చేయించి అక్రమాలకు అడ్డు తొలగించుకున్నారు. అక్రమ ఇసుక మైనింగ్, భూసేకరణలో అడుగడుగున అడ్డు తగులుతూ పరిపాలన గాడిలో పెడుతున్న ఆ అధికారిని బదిలీ చేయించి అందుకున్నది సాధించారనేందుకు 2 వేరువేరు నోటిఫికేషన్లు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నారాయణపేట జిల్లా అధికార పార్టీ నేతలకు కాసులు కురిపిస్తోంది. ఈ జిల్లాలో విచ్చలవిడిగా ఇసుక మైనింగ్, నల్లమట్టి దందా అడ్డు అదుపు లేకుండా సాగుతుంది. అనుమతి లేకుండా వాగులు, వంకలన్నీ ఖాళీ చేస్తున్నారు. చెరువులు, కుంటల్లో ఉన్న లక్షలాది క్యూబిక్ మీటర్ల నల్లమట్టిని రాత్రింబవళ్లు విరామం లేకుండా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. 2 పట్టణాల్లో ఇసుక, నల్లమట్టి లోడ్లతో టిప్పర్లు చీమల్లా తిరుగుతున్నాయి. ఈ దందాపై కన్నేసిన వ్యక్తులపై దాడులకు ఉసిగొలుపుతున్నారు. అది ప్రైవేటు వ్యక్తులైనా, పోలీసులైనా, అధికారులైనా అందరికీ అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో రౌడీ షీటర్లను అడ్డం పెట్టి దందాను సాఫీగా నడిపిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ఉన్నతాధికారులందరూ సదరు మంత్రికి, అధికార పార్టీ నేతలకు సలాం కొట్టాల్సిందే. దీంతో ప్రభుత్వానికి నయా పైసా ఆదాయం కూడా రావడం లేదు. కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూసేకరణ అక్రమాలపై ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ విచారణ జరుగుతోంది. సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత హుటాహుటిన పేరుపళ్లకు చేరుకున్న ఉన్నతస్థాయి విచారణ బృందం ముంపు భూములను సందర్శించింది. పేరుపళ్ల దామరగిద్ద తండా శివార్లలో సర్వే నెంబర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడే ఉన్న కొద్ది మంది రైతులను అడిగి తెలుసుకున్నారు. 4 రైతుల భూమి ముంపులో లేకున్నా పరిహారం జాబితాలో ఉన్నదని ఆర్డీఓ వెల్లడించారు. దీనికంతటికీ తహసీల్దారే కారణమని కమిషనర్కు చెప్పడంతో నివేదిక ఇవ్వాలని ఆర్డీఓను ఆదేశించినట్లు సమాచారం. ఆ తర్వాత కలెక్టరేట్కు చేరుకొని గంటపాటు కలెక్టర్ ప్రియాంకతో సమావేశమయ్యారు. పేరుపళ్లలో జరుగుతున్న భూ అక్రమాలపై టీ న్యూస్ వరుస కథనాలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పేరుపాళ్లలో చేపడుతున్న కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో భూములు కోల్పోతున్న రైతుల వివరాలతో 2025 జూన్ 19న ప్రభుత్వ అనుకూల పత్రికల్లో భూసేకరణ నోటిఫికేషన్లు వేశారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే పిఏ అధికార పార్టీ నాయకుడి అండతో అక్రమాలకు స్కెచ్ వేశాడు.
అనుకూలంగా ఉన్న అధికారులతో బేరసారాలు మొదలుపెట్టారు. అప్పట్లో ఉన్న భూసేకరణ అధికారితో పాటు ఆర్డీఓగా వ్యవహరిస్తున్న అధికారిని బుట్టలో వేసుకొని భారీ ఎత్తున అక్రమాలకు తెరలేపారు. కమిషన్లు ఇచ్చినా, పార్టీ మారినా స్థానిక నేతలు చెప్పిన వ్యక్తుల పేర్లను చేరుస్తూ ఎకరాలకు ఎకరాలు కొత్త జాబితా సిద్ధం చేశారు. అంతటితో ఆగకుండా మరో 100 ఎకరాలను తన అనుచరుల కోసం పెంచి ముంపునకు గురవుతున్నట్లు సృష్టించి కోట్లు కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం చేశారు. కాగా నిరుడు ఇచ్చిన నోటిఫికేషన్లు కాదని తాజాగా జూన్ 8న మరో నోటిఫికేషన్ను మార్చి విడుదల చేయడం చర్చనీయాంశమైంది. నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నాయకులు చెప్తే భూసేకరణ నోటిఫికేషన్లు మార్చడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ 2 నోటిఫికేషన్లు పరిశీలిస్తే అక్రమాలు బయటపడే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. పేరుపళ్ల భూ అక్రమాలు బయటపడడం, ఉన్నత స్థాయి విచారణ ప్రారంభం కావడంతో అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వాస్తవంగా ఎత్తిపోతల పథకం కింద ఎన్ని భూములు పోతాయో సమగ్రంగా విచారణ జరిపి బాధితులకు కాంగ్రెస్ నేతల కమిషన్ల నుంచి కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం అందించాలని కోరుతున్నారు.